విశ్వంబర సినిమా గురించి కూడా ఇప్పుడు ఒక టాక్ వినిపించింది. సినిమా షూటింగ్ ఆగిపోయిందని. ఈజ్ దట్ ట్రూ? న్యూస్ అయితే వైరల్ అవుతుంది. విషయం ఏంటంటే ఏదైనా ఒక సినిమా ఫస్ట్ దాని గ్లిమ్స్ కానీ ఒక టీజర్ కానీ రిలీజ్ చేసినప్పుడు ఉండే బజ్ అది రిలీజ్ వరకు కొనసాగుతూ ఉంటుంది. నీకు ఒకటి చెప్తా చూడు, ఉప్పెన అనే సినిమా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇష్క్ సిఫాయా సాంగ్ మేము రిలీజ్ చేసుకున్నారు. మేము వస్తున్నాము ఈ సమ్మర్కు అని ఏదో చెప్పుకుంటాం. పాప సాంగ్ రిలీజ్ అయిన తెల్లారి లాక్డౌన్ పడింది. సినిమా సంవత్సరానికి వచ్చింది. ఆ పాట ఒక్కటే సంవత్సరం పాటు బజ్ క్రియేట్ చేస్తా సినిమా రిలీజ్ అయ్యాక హిట్ చేసి పెట్టింది. అవునా? పుష్ప 2 అప్పుడు ఎప్పుడు ఆ సినిమాలోనే లేదు, అయినా సరే వాళ్ళు క్రియేట్ చేసిన బజ్ చూడు. పుష్ప అడవిలోకి వెళ్ళాడు, జైలు నుంచి తప్పించుకున్నాడు, బుల్లెట్లు అది ఇది కూమింగ్ ఆపరేషన్ ఏదో తీశారు. అదంతా సినిమాలో లేదు, బట్ ఒక బజ్ క్రియేట్ అయింది. తర్వాత ఉగ్రగంగమ్మ పోస్టర్ రిలీజ్ చేస్తే అది ఎక్కడికో తీసుకెళ్లి 2 సంవత్సరాలు లేట్ అయినా సరే సినిమా నిలబెట్టింది. సో ఫస్ట్ రిలీజ్ అయ్యే దాని మీద చాలా ఇది ఉంటది. అంతెందుకు లవ్ స్టోరీ సారంగ దర్యా పాట రిలీజ్ అయినప్పటి నుంచి లవ్ స్టోరీ మీద ఒక క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అండ్ ఇంకేమున్నాయి సినిమాలు ఇప్పుడు రీసెంట్ డేస్లో మాట్లాడుకున్నా కూడా కాంతారే తీసుకో, కేజీఎఫ్ తీసుకో, సలారే తీసుకో, వాట్ ఎవర్ ఏ సినిమా అయినా సరే స్టార్టింగ్ ఒకటి నువ్వు క్రియేట్ చేసే చిన్న ఇంపాక్ట్ అది సినిమా రిలీజ్ వరకు వస్తుంది. మంచో చెడో వాట్ ఎవర్ అది కొన్ని సినిమాలకు మైనస్ కూడా అవుతుంది. అది బాగాలేదు ఇది బాగాలేదు అని అంటారు. ఇప్పుడు విశ్వంబర కూడా అలాగే రిలీజ్ అయితే గ్లిమ్స్ రిలీజ్ అయితే ఈ గ్రాఫిక్స్ అంతగా బాగాలేదు, ఏదో అమీర్పేటలో చేసినట్టుగా ఉంది, అది లేదు ఇది లేదు అన్నారు. అప్పుడు ఏమైంది, సినిమా సంక్రాంతికి ఇప్పుడు నిన్న రిలీజ్ అవ్వాల్సిన సినిమా మేకి పోస్ట్ పోన్ అయింది. మరి మే 9th ఉంటుందో లేదో మనకు తెలియదు. పోస్ట్ పోన్ అయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, బాగాలేదన్నారు మెరుగులు దిద్దండి అని చెప్తారు. దాన్ని మళ్ళీ మెరుగులు దిద్దాలంటే ఓ 10 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. నిర్మాతలకు అది అదనపు బరువు. 10 కోట్లు మేము పెట్టామంటే 1 కోటి రూపాయలు అంటే ఏమన్నా అనుకోవచ్చు. మరి అవుట్పుట్ సరిగ్గా రాదండి, కొంచెం నాసిరకంగా ఉంటది, ఏం చేద్దాం, మరి మేమేం చేయలేము. ఇలాంటి పరిస్థితి అది రిలీజ్ అవుద్దా లేదా, ఎందుకంటే ఎలా పడితే అలా రిలీజ్ చేసుకొని హీరో అండు, ఎందుకంటే హీరో మార్కెట్ తగ్గిపోతుంది. ఆల్రెడీ ఆచార్య ఫ్లాప్, ఆల్రెడీ బోలా శంకర్ ఫ్లాప్, ఇప్పుడు మళ్ళీ ఇది కూడా ఫ్లాప్ అయింది అనుకో, హీరో మార్కెట్ పడిపోతుంది. హీరో మార్కెట్ సినిమాకి పెరగాలి. లేక ఇప్పుడు బాలయ్య ఉన్నాడు, లాస్ట్ 6 సినిమాలు హిట్, ఇప్పుడు మొన్నది హిట్. సో అట్లా రెమ్యునరేషన్ పెంచుకుంటూ వెళ్ళాలి. వెంకటేష్ నెక్స్ట్ లెవెల్. అంతెందుకు ఈవెన్ నాగార్జున గారు ఆయన సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా జనాలకి బిగ్ బాస్ రూపంలో దగ్గరగా ఉంటాడు కాబట్టి ఆయన రేంజ్ అలాగే ఉంటది. సో ఈయన కూడా కొంచెం తన మార్కెట్ ని కాపాడుకోవాలి అనుకుంటే సినిమాలు కొంచెం జాగ్రత్తగా ఎంచుకున్నప్పటికీ ఆ గ్రాఫిక్స్ సరిగ్గా తీయండి, నేను అలా రిలీజ్ చేసుకోలేను, చేసుకుంటే నాకు మచ్చ వస్తుంది అని చెప్పుకుంటారు. ప్రొడ్యూసర్స్ ఏమో లేదండి మీకు మేము సంతకం తీసుకునేటప్పుడు ఇంత బడ్జెట్ అనుకున్నాము, ఇప్పుడు మీరు ఇంకా 10 కోట్లు పెట్టు, ఇంకా 15 కోట్లు పెట్టు అంటే మా వల్ల కాదు అని వాళ్ళు. ఈ సఖ్యత ఎక్కడైతే దెబ్బతింటదో సినిమా వాయిదాలు పడతా ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆల్మోస్ట్ సినిమాలన్నీ ఇట్లనే లేట్ అవుతా ఉంటాయి. చాలా వరకు ఇలాగే అవుతాయి. బోల్డ్ అనే సినిమాలు ఇప్పుడు నువ్వు అనుకున్న దానికంటే అవుట్పుట్ సరిగ్గా రాలేదు మార్చండి అంటే అంతే పోతానే ఉంటాయి. లాస్ట్ కి ఆ బడ్జెట్ లేక సరే కానివ్వండి చచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్టిన రిలీజ్ చేసుకుంటారు. హీరో స్టార్డమ్ మీద మొత్తం తోసేసి ఆ హీరో స్టార్డమ్ ని నమ్మి సినిమాకి జనాలు వచ్చారనుకో ఆడుద్ది, లేకపోతే లేదు. ఆది పురుష్ కూడా అంతే కదా. ఒక సినిమా అంటే ఒక సినిమా యొక్క హైప్ని పెంచడానికి మామూలుగా ఏవేవో వస్తూ ఉంటాయి కదా, అంటే గాసిప్స్ కావచ్చు, అవే దాని యొక్క హైప్ని పెంచుతూ ఉంటాయి. అవును. ఇప్పుడు సలార్ తర్వాత అందరు కూడా ప్రభాస్ యొక్క స్పిరిట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే ఈ యొక్క సందీప్ రెడ్డి వంగ ప్లస్ ప్రభాస్ కాంబో కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. దీంట్లో విలన్ డాన్లీ అనేది బాగా వినిపిస్తూ ఉన్నది. ఆయన ఏదైనా పోస్ట్ ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటే మొత్తం తెలుగు ఆడియన్స్ అంతా కూడా కామెంట్లు, ఒక 10,000 కామెంట్లు ఉంటే అందులో 6,000 7,000 కామెంట్లు వీళ్ళవే. నిజంగా అంటే సందీప్ రెడ్డి వంగ డాన్లీని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారా? ఎందుకు ఈ అనుమానం వచ్చిందంటే ఆయన ఇన్స్టా పోస్ట్ లో సలార్ 2 గురించి పోస్ట్ చేశాడు. ప్రభాస్ పోస్టర్ ఆయన పెట్టడం ఏంటి, వీళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉంది, మేబీ స్పిరిట్ తో వస్తున్నాడేమో అని అనుకుంటున్నారు. సలార్ తో వచ్చిన ఆశ్చర్యం లేదు, స్పిరిట్ తో వచ్చిన ఆశ్చర్యం లేదు. సందీప్ వంగ ఇప్పుడు తెలుగు నుంచి తెలుగు సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లి బాలీవుడ్కి వెళ్ళాడు, బాలీవుడ్ సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాడు, ఇప్పుడు హాలీవుడ్ కోసం పరుగులు పెడుతున్నాడు. తీసుకొచ్చినా తప్పలేదు. అంటే ఆ ఛాన్సెస్ ఉన్నాయా? 100% ఉంటాయి. ఎందుకే లైగర్కి ఆయన్ని పట్టుకురాలా,
సినిమా సెట్ అవ్వలేదులే కానీ పట్టుకొచ్చారుగా, అవునవును. మరి వీళ్ళు కూడా ఈయన పట్టుకొస్తారు, తప్పే ఉంది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.